శాసనసభలో కేటీఆర్ మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా సమాధానమిచ్చారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయామని అన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం సమర్థవంతంగా నడిపి ఉంటే సర్పంచులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని అన్నారు. మన రాష్ట్రాన్ని విమర్శించుకోవద్దని తెలిపారు. కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవాలని అన్నారు. అప్పులున్నాయి, అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచడం చెప్తా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినాం అధ్యక్ష. చాలా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులున్నాయి అధ్యక్ష. 1,75,000 కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఒకవేళ మీరు అంతా ఆర్థిక పరమైనటువంటి సమర్థతతో ప్రభుత్వం నడిపి ఉంటే ఇవన్నీ సర్పంచులకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. అందరూ మీ దగ్గర మనిషికి ఒక పాయింట్. నేను ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తాను అన్నతో 2005లో మార్కెట్ చైర్మన్ అయ్యేదాకా వెనుకబడ్డ కరీంనగర్ అంటే మార్మూల్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకొని పైసకు పైసా మిత్తి అంటే రూపాయికి రూపాయి కుడితే ఆ లెక్క కూడా తెలియకపోతుంటుంది. కాబట్టి ఆర్థికంగా ఇవాళ మీరు చెప్తున్న లెక్కలకు సంబంధించి చాలా మందికి ఆర్థిక పరమైన అంశాల అటువంటి ఒక అవగాహన నాకే లేదనుకున్నప్పుడు ఇంకా వేరే జనరల్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కావచ్చు. కానీ నేనే అడుగుతున్నాం అంటే మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరాతర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతోంది. కాబట్టి దయచేసి మనం అప్పులు తెచ్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధిలోకి వచ్చినామని అనుకుని సమర్థించుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి మనం ఎన్ని రకాల కార్యక్రమాలను ఎంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో ప్రభుత్వ సంపదను పెంచుకోవడానికి కొరకో లేకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకున్నటువంటి అంశానికి సంబంధించో ఇవాళ మీరు జాగాలు వెళ్తారంటున్నారు అధ్యక్ష. 2004లో నేను పోటీ చేసినప్పుడు మానకోట దగ్గర ఉన్న జాగా అమ్ముకుంటే 2,80,000 కింద అధ్యక్ష. రాజశేఖర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే ఇలా 4 కోట్లు అయిపోయింది అధ్యక్ష 2009 లోపలనే. సో ఆ విధంగా జాగాల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ లేదా అభివృద్ధి అనేది. ఒక్కటే మాట ఇవాళ తెలంగాణ ప్రజలకు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ నాడు తెలంగాణకు సంబంధించి మనం 60,000+ అప్పుతో మనం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అదే మేనేజ్మెంట్ మీరు కొత్త పొయ్యి కొత్త రాష్ట్రము కొత్త కార్ఖానా అన్నీ ఉన్నా అప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక హైదరాబాద్ కేంద్రంగా అందరూ మీరు కూడా ఉద్యమం మేము అందరం ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తో కూడా రాష్ట్రం తేవడానికి సంబంధించి తెచ్చుకున్న తర్వాత హ్యావింగ్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ లైక్ ఆంధ్ర అమరావతి లాగా మనం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కదా అధ్యక్ష. కాబట్టి మనకు సంబంధించిన విషయంలో మనకు పొయ్యి గంటే వంట కింద తెచ్చుకునే అవసరం లేకుండే సరి విధంగా రెడీగా సెక్రటరీ చేయాలి. మీరు మాకు కట్టించిన సెక్రటరీతో మీరు చెప్తున్నటువంటి అదేం కార్లు అన్న ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవన్నీ తిరుగుతుండొచ్చు. కానీ నేనేమంటున్నా ఆనాడు కూడా ఇట్లనే ప్రభుత్వం సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది కదా. ఆ రోజు సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన రాష్ట్రానికి అనేక రకాలుగా తీసుకునే ప్రయత్నం చేయాలి. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్థిక మంత్రి గారు జవాబులు చెప్తారు. కానీ జరుగుతున్నటువంటి సంబంధించిన విషయం లోపల మనం ఎంతసేపు రిపోర్ట్స్ లేకపోతే ఇతరత్ర కోటింగ్ చేసుకునే కంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో ఒకసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. మనిషి సగటు రేటును నిన్ననే అరిగి చెప్తా ఉంటే 2,12,000 అప్పు జరిగామని. ఈ విధంగా అప్పులకు సంబంధించి వేరే రాష్ట్రాలతో పోల్చుకొని మనం చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇవన్నీ పెద్ద లెక్క మన ఊళ్ళలో చెప్పినటువంటి లెక్క కాకుండా దయచేసి తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి మీరు అంటారు విమర్శించుకోవద్దు మన రాష్ట్రాన్ని. కేంద్రం నుంచి అందరికీ నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ దిశలో మన కార్యక్రమం కొనసాగాలని గౌరవ మాజీ మంత్రి గారికి యువ శాసనసభ్యుడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.